ఒక డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. డైరీ అంటే ఏంటి? పాలుకు సంబంధించిన రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్. మనం పాలు అంటే పాలు ఏటేటి నుంచి తీస్తాం? ఆవు నుంచి తీస్తాం, గేదె నుంచి తీస్తాం, మేక నుంచి తీస్తాం, గొర్రె నుంచి తీస్తాం, ఒంటి నుంచి తీస్తారు, కొన్ని నార్త్ నుంచి, గాడిద నుంచి కూడా తీస్తారు. కానీ ప్రపంచంలో పందిపాలు తాగేవాళ్ళు ఎవరు నాకు కనపడలా. ఎన్డిఆర్ఐ అంటే డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కేవలం పాల మీదే రీసెర్చ్ చేస్తుందా? ఆ పాలలో జరిగే కల్తీ మీద రీసెర్చ్ చేయట్లేదా? ఎందుకు వెళ్ళారు మరి అక్కడికి? ఆ పంది కొవ్వు అనే కల్తీ జరిగిందనే కదా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటుంది. సో పాలల్లో కల్తీ గురించే కదా వాళ్ళు టెస్ట్ చేస్తుంది. అదే కాకుండా ఈ ఎన్డిఆర్ఐ అనేది దే ఆర్ ఆల్సో డూయింగ్ రీసెర్చ్ ఆన్ యానిమల్ జెనెటిక్స్, యానిమల్ బ్రీడింగ్, యానిమల్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోకెమిస్ట్రీ, యానిమల్ న్యూట్రిషన్, యానిమల్ సైకాలజీ అన్నిటివే చేస్తూ ఉంటారు రీసెర్చ్. సిబిఐ కోర్టుకి పర్మిషన్ తీసుకొని కోర్టు త్రూ దీంట్లో ఉన్న జంతువుల యొక్క అవశేషాలు గుర్తించండి అని చెప్పి కవరింగ్ లెటర్తో ఎన్డిఆర్ఐ ల్యాబ్కి శాంపిల్స్ వెళ్ళాయి. ఆ కవరింగ్ లెటర్ మీరు చూసారా సార్? అంటే సెట్ వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు, ఆ సెట్ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ఎన్డిఆర్ఐ మీరు చూసారా? దాంట్లో యానిమల్ అవశేషాలు అన్ని చేయమని చెప్పి ఉన్నాయని ఎట్లా చెప్తున్నారు మీరు? ఎన్డిఆర్ఐ ఏం చేయాలి? అన్ని రకాల జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అసలు నాకు తెలియక అడుగుతాను మల్లిక్ గారు, అంటే ఫ్యాటీ యాసిడ్స్ ప్రొఫైల్లో బ్యూట్రిక్ యాసిడ్ ఎల్ఓక్యూ అని చూపిస్తా ఉంది, మిగతా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమో బాగానే ఉన్నాయి. అంటే యానిమల్ ఫ్యాట్ ఉంటే కనుక ఆ మిగతా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండవా? ఇంకోటి లారిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్ స్పైక్ కనిపిస్తా ఉంది, విచ్ ఇస్ ఇండికేటింగ్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ అని. ఇంకోటి టీఏజీ ప్యాటర్న్స్, టీఏజీ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ అని చెప్పి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇంకోటి బీటా సైడెస్ట్రాల్ ప్రెజెంట్ అంటే అది కూడా ప్లాంట్ స్టెరాల్స్ ఉన్నట్టే కదా లెక్క. చేసిన అన్ని టెస్టులు ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ వైపు పాయింట్ చేస్తుంటే ఇంకా వేరే స్పీసీస్ని ఎందుకు టెస్ట్ చేయాల్సిందే? అంటే మీ కన్ఫర్మేషన్ కోసం పీసీఆర్ టెస్ట్ లార్డ్ ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసినారు, ఎందుకంటే మీరు అది ఆరోపించినారు కాబట్టి. ఏం టెస్ట్ చేసేది? సెట్ వాళ్ళు ఎన్డిఆర్ఐకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో లార్డ్ పిగ్ ఫ్యాట్ ఉందా లేదా టెస్ట్ చేయమన్నారు. సో కాబట్టి లార్డ్ ఉందా లేదా టెస్ట్ చేసినారు అంతవరకే. నువ్వు ల్యాబ్కి వెళ్ళి ఎక్స్రే చేయమంటే వాళ్ళు సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేస్తారా? ఏంది స్కోప్ ఉంది కదా. వాళ్ళు ఏం చెప్పారు? మా దగ్గర పీసీఆర్ ఎక్విప్మెంట్ ఉంది, ఆ పీసీఆర్ ఎక్విప్మెంట్తో ఇవి టెస్ట్ చేయొచ్చు డిఎన్ఏలు, కానీ మా దగ్గర పందికి సంబంధించిన డిఎన్ఏ చెక్ చేయగలిగిన ప్రైమర్ మాత్రమే ఉంది. అంటే ఎన్డిఆర్ఐ దగ్గర వేరే ప్రైమర్స్ సింథసైజ్ చేసుకునే అబిలిటీ లేదా? ఇది చూడండి, వాళ్ళ వెబ్సైట్లో కొన్ని పేపర్స్ ఉన్నాయి. అంటే ఎన్డిఆర్ఐ వాళ్ళు లైఫ్ స్టాక్ జెనామిక్స్ మీద, మల్టీ స్పీసీస్ డిఎన్ఏ మార్కర్స్ మీద రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళ దగ్గర వేరే ప్రైమర్స్ లేకపోవటం ఏంటి? వాళ్ళ ప్రైమర్స్ కావాలంటే సింథసైజ్ చేసుకోలేరా? అబిలిటీ లేదా ఎన్డిఆర్ఐ దగ్గర? ఎందుకంటే అలా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పందికి సంబంధించిన డిఎన్ఏ చెక్ చేయగలిగిన ప్రైమర్ మాత్రమే ఉంది. అదేంటి రీసెర్చ్? మా దగ్గర మిగతా జీవులకు సంబంధించిన ప్రైమర్లు లేవు కాబట్టి అవి మేము చెక్ చేయలేము, కానీ పందికి సంబంధించి మేము చెక్ చేశాము, పందికి మాత్రం నెగిటివ్ వచ్చింది. నిజంగా సెట్ వాళ్ళు ఎన్డిఆర్ఐకి అన్ని యానిమల్ అవశేషాల మీద టెస్ట్ చేయమని చెప్పుంటే, అది కనుక వాళ్ళకి క్యాపబిలిటీ లేకపోతే పీసీఆర్ ఇన్కన్క్లూజివ్ అని చెప్పాలా. అంతేగాని లార్డ్ లెస్ దాన్ 10% ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఇచ్చిన స్కోపు లార్డ్ కాబట్టి లార్డ్ టెస్ట్ చేస్తున్నారు. నువ్వు ల్యాబ్కి వెళ్ళి ఎంఆర్ఐ కోసం పోయినావు, వాళ్ళు ఎంఆర్ఐ లేకపోతే ఎంఆర్ఐ చేయలేమని చెప్తారు, ఆ కేపబిలిటీ లేదని చెప్తారు. అంతేగాని నీకు ఎక్స్రే పంపిస్తారు. నీకు శాంపిల్స్ నుంచి గుర్తించడానికి పీసీఆర్ డిఎన్ఏ చేయొచ్చు, కానీ ఎటువంటి శాంపిల్స్? ఎట్టి పరిస్థితుల్లో అవి హీట్ అయ్యే అవకాశమే లేదు అనే శాంపిల్స్ను మాత్రమే పీసీఆర్ డిఎన్ఏ చేయాలి. ఎందుకంటే డిఎన్ఏ అనేది హీట్ చేస్తే డిగ్రేడ్ అయిపోతుంది. ఎందుకు సార్ తెలిసి కూడా అబద్ధం చెప్తా ఉన్నారు? నెయ్యిలో డిఎన్ఏ డిగ్రేడ్ అయ్యే మాట వాస్తవమే, కానీ ఆ డిగ్రేడ్ అయిన డిఎన్ఏని యాంప్లిఫై చేసేదే కదా సార్ పీసీఆర్ టెస్ట్. అంటే గ్లోబల్ గా ఫారెన్సిక్స్ లో కాలిపోయిన బాడీలో నుంచి కూడా డిఎన్ఏని యాంప్లిఫై చేయడానికి పీసీఆర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకోటి పీసీఆర్ టెస్ట్ అనేది కుక్ చేసి హీట్ చేయబడిన మటను, చికెన్ మీద కదా సార్ ఎక్కువగా యూజ్ చేసేది. మరి ఎట్లా సార్? వేడి చేస్తే డిఎన్ఏ డీఫ్రాగ్ అయిపోద్ది. సో ఈ టెస్ట్ చేయడానికి మా పీసీఆర్ సరిపోదు, దీనికి ఎన్జిఎస్ కావాలి, నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ అని చెప్పి
జీన్ సీక్వెన్సింగ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది, అది మా దగ్గర లేదు, అక్కడికి బోండి అని చెప్పాలి ఇక్కడ. సార్ వారు ఆ డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోయిందే, అసలు లేదు అని చెప్పి హీట్ అయితే ఉండదు అని చెప్తావు నువ్వే. మళ్ళా ఎన్జిఎస్ కి పోవాలని అని చెప్పేది కూడా నువ్వే. ఎన్జిఎస్ లో డిఎన్ఏ అనేది క్వాంటిఫైబుల్, ఎక్స్ట్రాక్టబుల్ ఉండాలి కదా. మరి ఎట్లా సార్ ఎన్జిఎస్ చేస్తారు క్వాంటిఫైబుల్ డిఎన్ఏ లేకుండా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు? నిన్న మల్లిక్ గారు ఆయన మన ఫేస్బుక్ పేజ్ మీద ఎవరో ట్యాగ్ చేస్తే వచ్చి మరి వచ్చి ఎంటీడిఎన్ఏ కానీ సల్ఫనేట్ టెస్టులు చేయమని చెప్పు అంటా ఉన్నారు. స్వామి, ఎంటీడిఎన్ఏ దేని మీద చేయాలా? 30-40 స్పీసీస్ ఉన్నాయి, క్యామలు, కుక్కలు, నక్కలు, ఎన్నో స్పీసీస్ ఉన్నాయి. మరి ఏ స్పీసీస్ మీద చేయమంటావు ఎంటీడిఎన్ఏ? అంటే బయలాజికల్ ఎవిడెన్స్ లేకుండా అన్ని స్పీసీస్ మీద చేద్దామా ఎంటీడిఎన్ఏ? సరే, నువ్వు చెప్పినట్టు లేకపోతే ఎన్జిఎస్ అనుకున్నావు అనుకో, ఎన్జిఎస్ కి ఎక్స్ట్రాక్టబుల్ డిఎన్ఏ కావాలా? అది లేదని నువ్వే చెప్తా ఉండవు. మరి ఎన్జిఎస్ ఎట్లా చేయమంటావు? ఇంకోటి లాప్సా కోసం సల్ఫనేట్ టెస్ట్ చేయమంటావు. ఒకవేళ లాప్సా కనుక నెయ్యిలో యాడ్ చేసి ఉంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొఫైలు, ఆ టీఏజీ డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బ్ అవ్వదా? ఆ డిస్టర్బెన్స్ ఏమీ ఇక్కడ కనిపించలేదు కదా ఎన్డీడీబీ రిపోర్ట్స్ లో. ఇంకా దేనికి సల్ఫనేట్ టెస్ట్ లో టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఎంటీడిఎన్ఏ టెస్ట్ వాళ్ళ దగ్గర ఉందా? ఎన్డీఆర్ఐ దగ్గర ఎన్జిఎస్ ఎక్విప్మెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇచ్చిన డేటా ప్రకారం అయితే నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ లేదు. ఉందండి మల్లిక్ గారు. ఎన్డీఆర్ఐలో ఎన్జిఎస్ లేకపోవటం ఏంది? ఉంది. రీసెంట్ గా ఎన్జిఎస్ ని ఎన్హాన్స్ చేయడానికి ఒక బిడ్ కూడా వేసినారు. తెలియకపోతే తెలియదని చెప్పండి, ఏం పర్వాలేదు. అటువంటి టెస్ట్ చేపించి ఇవాళ దీంట్లో యానిమల్ కొవ్వు లేదు చూసుకోండి, చంద్రబాబు రాజీనామా చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి, వాళ్ళు వచ్చి చెప్పాలి, వీళ్ళు వచ్చి చెప్పాలి, ఇవన్నీ తప్పు. అసలు ఆ టెస్ట్ అనేది పనికిరాని టెస్టు, దానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు సైంటిఫిక్. మల్లిక్ గారు, మీ వాదన ఏంటంటే మా నాయన గుర్తొస్తా ఉన్నాడు. మా నాయన ఎట్నే ఇక నాకు బీపీ ఉంది అని చెప్తా ఉండేవాడు. సరే అని హైదరాబాద్లో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా. ఆ డాక్టర్ ఏమో బ్లడ్ టెస్ట్లు, మన ఈసీజీ అన్ని చేసినాడు. చేసి నీకు బీపీ ఏం లేదయా అని చెప్పినాడు. మా నాయనేమో లేదు డాక్టర్ నాకు ఉందని అనిపిస్తా ఉంది అని చెప్పినాడు. ఇంకా డాక్టర్, అయ్యా నీకు టెస్ట్లన్నీ చేసినావు, బీపీ లేదయ్యా స్వామి అంటే ఎనడే లేదు నాకు ఉందంటాడు. సరే డాక్టర్ అన్నాడు, ఇంకా లాస్ట్కి నీ కన్ఫర్మేషన్ కోసం అదేదో అంబులేటరీ 24 hour టెస్ట్ ఉంది ఈ బీపీది, అది చేయించుకోపో, దాంతో తేలిపోద్ది ఉందో లేదో అని చెప్పినాడు. ఇంకా ఆయన ఆనందం కోసం అది కూడా చేయించినాడు, డబ్బులు ఖర్చు అయినా కానీ. అట్నే కన్ఫర్మేషన్ కోసం మీ ఆనందం కోసం పీసీఆర్ టెస్ట్ చేయించినారు. ఇంకేంది ఇక్కడ టెస్టులన్నీనేమో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తా ఉండయి. ఇంకా ప్రాబ్లం ఏంది స్వామి? మల్లిక్ గారు, ఇది దేవునికి, తిరుమల దేవస్థానానికి సంబంధించిన విషయం సార్. కొంచెం మాటలు చెప్పేటప్పుడు ఆ దేవుడి కన్నా భయపడండి సార్.